వరప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగున్నటువంటి అసలు నిజాలేంటి, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమమే ఏది నిజం. ఏది నిజం కార్యక్రమంలో ముందుగా మనం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త మనం గమనిస్తే, అప్పుల ఊబిలోకి రాష్ట్రం అంటే ప్రధానంగా రూపాయలు 4.8 లక్షల కోట్లకు చేరుకున్న రుణభారం అని చెప్పి ప్రధానమైనటువంటి వార్త కనబడుతుంది. తర్వాత ఎక్సైజ్ శాఖ నెల రాబడితో సమానంగా రుణ చెల్లింపులు అని చెప్పి కూడా మనకు ఒక అంటే ఇళ్ళనే ఈ వార్తలో రాసినటువంటి విధానం మనకు కనబడుతుంది. 2000 రాష్ట్రం అప్పు 70,077 కోట్లు. ఈ 9 ఏళ్లలో చేసింది 4 లక్షల కోట్లకు పైనే. అందులో బడ్జెట్ అప్పుల వాటా 3.23 లక్షల కోట్లు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి 1,50,000 కోట్లకు పైనే. ఏటా అదే పనిగా అప్పులు దూసి తెస్తున్న ప్రభుత్వం ఏటేడాది తడిసి మోపెడవుతున్న వడ్డీల భారం నెలకు సగటున 1,867 కోట్ల వడ్డీ కట్టాల్సిందే. అసలును కూడా కలుపుకుంటే 2,926 కోట్లు కట్టాలి. ఇది రాష్ట్రంలో అప్పుల చరిత్ర, అప్పుల భారం ఏ రకంగా ఉందో తెలిపేటువంటి వార్త. తర్వాత ప్రభుత్వం లేకుంటే భారత్ మరో పాకిస్తాన్ అని చెప్పి నిన్న కరీంనగర్ లో హిందూ ఏకత ర్యాలీలో బండి సంజయ్ గారు, అట్లే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడినటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఇచ్చింది. భారీ ఫోటో ఒకటి, హిందువులు సంఘటితం కోసమే ఏకతా యాత్ర, కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు, తెలంగాణ హిందువులు జాగృతం కావాలి, మజ్లిస్ కాలేజీలో ఉగ్రవాదిని హెచ్ఓడి చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధాని మోదీ వల్ల విశ్వగురువుగా భారత్, సంజయ్ తో తెలంగాణలో రామరాజ్యం, 600 మద్రసాలను మూసేశా, మరో 300 కూడా మూసేస్తాం, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడినటువంటి మాట ఒకటి మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లనే కడుపు మార్చుకొని చనిపోతే జీసస్ కలుస్తారు అని చెప్పి పాస్టర్ మాటలు నమ్మి 210 మంది మృతి, వీరిలో 10ల సంఖ్యలో చిన్నారులు, కెన్యాలో వెలుగు చూసిన దారుణం అని చెప్పి ఇంకా తెలియని 610 మంది జాడా అని చెప్పి కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. అంటే మత మౌఢ్యం ఎంత విషాదంగా ఉంది, మూఢత్వం ఏ రకంగా ఉంది అనేటువంటి విషయం కూడా మనం చూడాలి. మరి ఆ హిందుత్వాన్ని ద్వేషించేటువంటి వ్యక్తులు, మత మౌఢ్యం గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ అంశాల గురించి కూడా ఎందుకు మాట్లాడరో అర్థం కానటువంటి సమస్య. సెక్యులర్ వాళ్ళకు ఈ అంశాలు కనబడవా అనేటువంటి దానిపైన మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విదేశీ స్మార్ట్ ఫోన్లకి పనిచేయవు అని చెప్పి అధికంగా భారత్ లో విక్రయాలు జరిగితేనే యాక్టివ్ అని చెప్పి కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత లభించింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. కానీ ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో కన్నడ సీన్ మొత్తం ఢిల్లీకి చేరుకుంది. అధిష్టానమే ముఖ్యమంత్రిని నియమిస్తుంది అని చెప్పి ఆ ప్రకటన నిన్న సిఎల్పి సమావేశంలో తీర్మానం చేసిండ్రు. ఆ రకంగా కన్నడ సీన్ అంతా ఢిల్లీ పోయిందనేటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అంటే సండే నిన్న పెద్ద ఎత్తున అంటే ఎండలు మండిపోయినాయి అనేటువంటి వార్త కూడా ఒకటి కనబడుతుంది. కాజీపేటలో 45.9 డిగ్రీలు, 8 ప్రాంతాల్లో 45 పైనే, 13 చోట్ల 44 నుంచి ఎండలు మండిపోయిన ఎండలు అనేటువంటి వార్త కూడా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇక మనం ఒకసారి సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త, చాలా ఇంపార్టెంట్ వార్త ఇది. ప్రధానంగా వచ్చింది ఏంటంటే దళిత బంధు విందాయ్ అని చెప్పి నిరుపేదల ఉపాధి రాబందుల పాలాయి. అంటే నిరుపేదలను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు కార్యక్రమం దళారులకు విందుగా మారిందనేటువంటి వార్త స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇలా కొన్ని ఫోటోలు, కొంతమంది లబ్ధిదారుల ఇంటర్వ్యూలు కూడా ఇందులో మనకు ప్రధానంగా ఇచ్చిండ్రు. ఈ వార్త పైన కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే రజాకాల రాజ్యాన్ని పాతరేస్తామని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి గర్జన, నిన్న కరీంనగర్ సభలో బండి సంజయ్ గారు మాట్లాడుతూ రజాకాల రాజ్యాన్ని పాతరేస్తామని చెప్పినటువంటి హిందూ ఏకత ర్యాలీకి సంబంధించినటువంటి వార్త ప్రధాన భారీ ఫోటోతో ఇందులో మనకు కనబడుతుంది. అంటే కేటీఆర్ తో హస్క్ ఇంటర్నేషనల్ భేటీ, రాష్ట్రంలో 200 కోట్లతో బయో పెల్లెట్ల తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన, సంస్థ కార్యకలాపాలకు పూర్తిగా సహకరిస్తామని కేటీఆర్ హామీ, లండన్ లోని అంబేద్కర్ మ్యూజియం సందర్శన అని చెప్పి ఒకటి ఇచ్చి పుచ్చుకున్నారు అని చెప్పి అమరావతి కేంద్రంగా చంద్రబాబు క్విట్ ప్రో క్వాన్ కూడా ఒక వార్త మనకు ఇందులో ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇక మనం ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో చూసినట్టయితే
ప్రధానమైనటువంటి వార్త వెలుగులో మేడిగడ్డ ఖాళీ అని చెప్పి ఇసుక తవ్వకాల కోసం మేడిగడ్డను మేడిగడ్డలోని నీళ్ళని వదిలేసిండ్రు. నీళ్ళని వదిలేయడం వల్ల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకాలతో మేడిగడ్డ పూర్తిగా ఖాళీ అయిపోయిందని ఒక ప్రధాన వార్త మనకు వెలుగులో కనబడుతుంది. ఇందులో చూస్తే ఏంటంటే కాంట్రాక్టర్ లబ్ధి కోసం బ్యారేజీ గేట్లు తెచ్చిన ప్రభుత్వం 10 రోజుల్లో 6 టీఎంసీల నీళ్లు వృధా. ఫిబ్రవరిలోనే ఇసుక కాంట్రాక్ట్ ముగిసిన మరో 6 నెలలు పొడిగింపు. 12 రీతుల ద్వారా ఇసుకను తోడి అమ్ముకుంటున్న కాంట్రాక్టర్లు గోదావరిలోకి మట్టి రోడ్డును పోసి మరీ దర్జాగా తవ్వకాలు. గేట్ల దగ్గర తేలిన దిబ్బలు వెలబెలబోతున్న రిజర్వాయర్ అంటూ ఒక ప్రధాన వార్త ఇందులో మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అట్లనే ఆదివారం హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. వేల మంది హనుమాన్ మాలదారులు ఇరుముడుపులు మోసుకొచ్చి దీక్ష విరమించినటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లనే బకాసురుల రాజ్యాన్ని అంతం చేస్తామని చెప్పి రామరాజ్య స్థాపన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన కూడా మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అంటే మండుతున్న ఎండలు ఇందాక మాట్లాడుకున్నాం కదా, 45 డిగ్రీలు దాటిందని చెప్పి మండుతున్న ఎండలు అనేటువంటి వార్త ఒకటి. ఫుడ్ కల్తీని కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఆహార కల్తీ విపరీతంగా జరుగుతూ ఉంది. దీన్ని కల్తీని కంట్రోల్ చేసేటువంటి అధికార యంత్రాంగం లేకపోవడం వల్ల వినియోగదారులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా కనబడుతుంది. కేసీఆర్ ని ఇంటికి పంపే టైం వచ్చిందని చెప్పి 6 నెలల్లోనే మా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వస్తుంది. వనపర్తి ఆత్మగౌరవ సభలో పొంగులేటి జూపల్లి చేసినటువంటి ప్రకటన కూడా మనకు కనబడుతుంది. అట్లే కర్ణాటక సీఎం పై ఎంపికపై వీడియో సస్పెన్స్ అంటూ ఇది మళ్ళీ ఢిల్లీకి చేరింది అనేటువంటి విషయం కూడా మనకు అర్థమైంది. అంటే రైతు బంధు పైసలు కళ్ళంలోనే ఖతం. తరుగు తేమ పేరిట దోపిడీ, వడ్లు ఆరబోయడానికి ఎలా ఖర్చు, ధాన్యం మీద కప్పే టార్పాలిన్ల భారం రైతుదే, హమాలీల ఖర్చు కూడా భరించాల్సిందే, కాంట్రాక్ట్ ఖర్చు కేంద్రం ఇస్తున్న రైతులపైనే భారం, పండించుడు కంటే అమ్ముడే కష్టమవుతుంది అంటున్న రైతులు అని చెప్పి కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త మనకి ఎలా వెలుగు దినపత్రికలో కనబడ్డది. ఇక మనం ప్రధానమైనటువంటి ఒక పత్రిక ఉన్నది, అది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ పత్రిక. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అనుకూల వార్తలు మాత్రమే ఇలా కనబడతాయి. ఇలా ఇతర ప్రజా సమస్యలు ఏవి మనకు కనబడవు. అదే నమస్తే తెలంగాణ. పాలమూరు పరుగు అని చెప్పి శరవేగంగా ఎత్తిపోతల ప్రాజెక్టులు అడుగు దూరంలో 60 ఏళ్ల కళ అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. ఒక పెద్ద ఫోటో వేసి పాలమూరులో ఎత్తిపోతలు త్వరలోనే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. అంబేద్కర్ బాటలో కేసీఆర్ అని చెప్పి నిన్న లండన్ మ్యూజియం ను సందర్శించినటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లండన్ లో ఘన సన్మానం అని చెప్పి బాబాసాహెబ్ ఆశయాలను నెరవేరుస్తామని చెప్పి అక్కడ మాట్లాడినటువంటి వార్త, మ్యూజియాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడిన వార్త కూడా మనకు కనబడుతుంది. అట్నే టీ హబ్ ది బెస్ట్ అని చెప్పి అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ గా కేంద్రం గుర్తింపు, నేషనల్ టెక్నాలజీ అవార్డుల ప్రధానం ఢిల్లీలో అందుకుంటున్న టీ హబ్ సిఇఓ అని చెప్పి కూడా మనకు ఒక వార్త ప్రధానంగా ఇలా కనబడుతుంది. 2005 కోట్లతో పెల్లెట్ ప్లాంట్ అని చెప్పి ఒకటి, గ్రాండ్ మాస్టర్ ఉప్పల్ ప్రణీత్, 1.5 కోటి చెరువుల కంటివెలుగులకు సంబంధించినటువంటి వార్త కూడా పెద్దగా కనబడ్డది. ఓఎంఆర్ పద్ధతిలోనే గ్రూప్ 1 అని చెప్పి జూన్ 11న నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మార్పు, కొత్త ప్రశ్న పత్రాలు, పరీక్షల విభాగం ప్రత్యేక పర్యవేక్షణ అని చెప్పి కూడా ఒక వార్త మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఉంటుంది. ఇలా ఇంకొక ప్రధానమైనటువంటి వార్త కూడా ఉంది. నాందేడ్లో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం ఈ నెల 19-20 తేదీల నిర్వహణ, నియోజకవర్గం నుంచి 3కి ఆహ్వానం, మొత్తంగా 1000 మందికి అవకాశం, కమిటీల ఏర్పాటు, జిల్లాలకు బాధ్యులు, హాజరు కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ విధానాలపై నేతలకు దిశానిర్దేశం, బీఆర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి బంధు సచిన్ దేశ్ముఖ్. ఈ సచిన్ దేశ్ముఖ్ ఎవరో మాజీ ముఖ్యమంత్రికి బంధు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మన దగ్గర కూడా ముఖ్యమంత్రికి చాలా మంది బంధువులు ఉన్నారు. అందరికీ ఊరు పేర్లు కూడా ముఖ్యమంత్రి బంధువు అని చెప్పుకుంటూ తిరిగేటోళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. అట్లనే ఎవరో ఒక ముఖ్యమంత్రి బంధువు అక్కడ బీఆర్ఎస్ చేరినటువంటి వార్త కూడా చాలా పెద్దగా నమస్తే తెలంగాణ పత్రికలో ఇచ్చినటువంటి సందర్భం. మనం చూస్తే ప్రధానమైనటువంటి వార్తలు ఎలా అన్ని దినపత్రికలలో కూడా ఉన్నది. బండి సంజయ్ నిన్న హిందూ ఏకత ర్యాలీలో మాట్లాడినటువంటి అంశాలు, అట్లనే దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్ధిదారుల దగ్గర నుంచి కొందరు కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. లబ్ధిదారులకు ఏమాత్రం లబ్ధి చేకూరుతున్నటువంటి అంశాలపై కూడా మనం చర్చించాల్సింది. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొంటున్నటువంటి ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు, పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారికి నమస్కారం, స్వాగతం. అంటే అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారికి కూడా నమస్కారం, స్వాగతం. సార్, ప్రధానమైనటువంటి అంశాలు సార్, నిన్న కరీంనగర్ లో హిందూ ఏకతా ర్యాలీ చాలా బ్రహ్మాండంగా భారీగా జరిగిందని చెప్పి వార్తలు వచ్చినాయి. అందులో బండి సంజయ్ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చిండు. కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు వస్తూ ఉన్నాయి. హిందువులు లేకపోతే భారతదేశమే ఉండదు, మరో పాకిస్తాన్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి
ఆయన పేర్కొన్నటువంటి దీని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ గా చూడొచ్చా? నిజంగానే అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఉన్నాయి? మురళీ మనోహర్ గారు. నో స్టేట్మెంట్ పొలిటికల్లీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడము అది వాళ్ళ పని అది. కానీ మనము మామూలుగా కామన్ మ్యాన్ గా లేకపోతే జర్నలిస్ట్ గా దీన్ని పరిశీలిస్తే వాస్తవంగా ఇప్పుడు దీంట్లో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నది అదే. ఎక్కడో ఒక కూడలిలో పాకిస్తాన్ జెండా ఎగరేస్తా ఉన్నారు కొందరు ముస్లిం. ఇది దురదృష్టకరం. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో భయమేస్తుంది ఒక్కోసారి. నిజంగా కూడా ఏం జరుగుతుంది, ఏ జమ్మూ కాశ్మీర్ లో ఒకప్పుడు జరిగేది, ఇప్పుడు అలాంటిది కాంగ్రెస్ గెలవంగానే పాకిస్తాన్ జెండా ఎగిరితే మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది రేపు అనేది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించలేదు ఎక్కడ కూడా. ఇది దురదృష్టకరం అనే ఒక మాటనన్నా అనాలి. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఈ మాడ్యూల్స్ హైదరాబాద్ లో మాడ్యూల్స్ వచ్చాయి. కన్వర్టెడ్ వీళ్ళంతా హిందువులు ముస్లిం గా కన్వర్ట్ అయ్యి టెర్రర్ మాడ్యూల్స్ గా మారిపోయి హైదరాబాద్ లో, భోపాల్లో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇంత ప్రభుత్వాలు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కేంద్రం నుంచి ఏజెన్సీలు అన్ని కూడా గట్టిగా పనిచేస్తున్నా కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ శక్తులకు ప్రభుత్వాల తోడుంటే మాత్రం ఇది దేశం యొక్క భద్రతకు చాలా ప్రమాదకరము. ఇది ఒక్క హిందువుల సమస్య కాదు, ఇది భారత సమస్య, భారతీయుల అందరి సమస్య. ఇది ఈ ట్రెండ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి ట్రెండ్స్. కనుక బండి సంజయ్ చెప్పినా, రేపు ఇంకెవరు చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పాలి నిజంగా అయితే కర్ణాటకలో అలా జరగాల్సింది కాదు. మేము గెలిస్తే పిఎఫ్ఐ గెలిచినట్టు కాదనే చెప్పాలి కదా. ఎందుకంటే మీరు బజరంగ్ దళ్ బ్యాన్ ప్రకటించారు, పిఎఫ్ఐ ఎంతనో మీకు బజరంగ్ దళ్ కూడా అంతే అని ఒక మెసేజ్ ఇచ్చే అందులో మీరు తెలియకుండానే పిఎఫ్ఐని దగ్గర తీసుకుంటున్నారు, బుజ్జగిస్తున్నారు. ఎంత ప్రమాదకరం ఇది. పిఎఫ్ఐ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. కేంద్రం దాన్ని బ్యాన్ చేసింది. సో పాకిస్తాన్ జెండాలు ఎగరడమే కాదు, ఇంకొక విషయాన్ని ప్రసాద్ గారు నేను ఒక 2 సెకండ్లలో చెప్తున్నాను. దేశం అంతా కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఒకప్పుడు రాళ్ల వర్షం కురిచేది. ప్రత్యేకంగా రాళ్లు విసిరే ఒక దళాలు ఉండేవి, వాళ్ళకి పేమెంట్ చేసేవాళ్ళు. పేద పిల్లలు, వీధి పిల్లలకు పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, రాళ్ళు ఎట్లా కొట్టాలి పోలీసుల పైన, ఆర్మీ పైన అని చెప్పేసి. అలాంటిది ఇప్పుడు కాశ్మీర్ లో బంద్ అయిపోయింది. కానీ దేశమంతా కూడా రాళ్ళేసే గ్యాంగులు బయటకు వచ్చేసాయి. ఇప్పుడు అది బీహార్ కానీ, బెంగాల్ కానీ, లేకపోతే ఈవెన్ మన దగ్గర ఖమ్మం జిల్లా వందే మాత్రం రైలును చూస్తే కళ్ళు కుడుతా ఉన్నాయి. కనుక అంటే మోడీ మీద కోపం ఉంటే మీరు ప్రజలు ప్రయాణం చేసేటువంటి రైళ్లను ఇంత అక్కస్ ఎందుకు, ఇంత కళ్ళమంట ఎందుకు, అంత అందంగా ఉన్నాయి కదా అని చెప్పేసి, తర్వాత ఈ పశువులు ఏదో గుద్దుకుంటే ఈ రైళ్లు అంత బలహీనంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం కొందరు చేస్తా ఉన్నారు, ముఖ్యంగా కమ్యూనిస్టు మేధావులు. వీళ్ళంతా కూడా వాళ్ళకి తెలియదు దీని టెక్నాలజీ అలా ఉంటుంది. అంటే ముందు భాగము ప్లాస్టిక్ తో చేయబడి ఉంటుంది. ఇది ఏంటంటే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హార్డ్ గా ఐరన్ పార్టికల్ ఉంటే డ్యామేజ్ విపరీతంగా జరుగుతుంది. మొత్తం ట్రైన్ అంతా డ్యామేజ్ అవుతుంది ఒక్క పెద్ద కుదుపుతోటి. అదే ప్లాస్టిక్ అయితే అది ముద్ద అయిపోతుంది, కానీ రైల్లో ఉన్న వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది అని ఇది తెలియదు. కానీ అవకాశం ఉంది కదా, అందరికీ బాధ ఉంది కదా, కడుపు నొప్పి. దేశమంతా రాళ్ళు ఎందుకు పడుతున్నాయండి నాకు అర్థం కాదు. కనుక ఈ ట్రెండ్స్ ప్రమాదకరము. అది కరీంనగర్ లో జరిగిన సభలో ఇది ప్రస్తావనకు వచ్చింది. ఇది చాలా సమంజసం, ఆయన లేవనెత్తిన అంశం చాలా సమంజసము. అట్లాగే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం కూడా వాళ్ళు లేవనెత్తారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రామిస్ చేస్తా ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తున్నట్టే కనిపిస్తుంది. వాస్తవంగా కూడా మరి అన్ని మతాలకు ఒకే చట్టం అంటే అదే కదా అసలైనటువంటి సెక్యులరిజం. ఎందుకు మరి దీన్ని కాదంటున్నారు కొందరు? దీని అర్థమైంది, ఇది కూడా మనము అర్థం చేసుకోవాలి. ఓకే, కృష్ణమూర్తి గారు, మురళీ మనోహర్ గారు ప్రధానమైనటువంటి అంశాన్ని చర్చకు తీసుకొచ్చినారు. కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, పిఎఫ్ఐ కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ పరిస్థితి చూస్తే అక్కడ పిఎఫ్ఐ గెలిచినంత ఆనందంగా మొత్తం మైనారిటీలు పాకిస్తాన్ జెండాలు ఎగిరేయడం,
కొందరు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసినాం. అంటే మామూలుగా ఏం జరిగింది, కొంత పోలీసులే పోయి వారించినట్టుగా మనకు విజువల్స్ కనబడ్డాయి. ఇదే అంశాన్ని కరీంనగర్ లో బండి సంజయ్ గారు నిన్న బాహాటంగా ప్రస్తావించారు. దేశం మొత్తం మీద కూడా ఇదే పరిస్థితి రాబోతా ఉంది కాబట్టి హిందువులు ఐక్యంగా ఉండాలి. హిందువులు ఐక్యంగా లేకపోతే, హిందుత్వం ఓడిపోతే భారతదేశమే ఉండదు అనేటువంటి ఒక భారీ స్టేట్మెంట్ నిన్న బండి సంజయ్ గారు సభలో మాట్లాడినటువంటి తీరు మనకు కనబడ్డది. ఏ రకంగా చూడాలి? నిన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందా, పిఎఫ్ఐ గెలిచిందా? కర్ణాటకలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పుకుంటే, ప్రజాస్వామ్యయుతంగా చెప్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ వెనకాల పిఎఫ్ఐ లాంటి సంస్థలు కొన్ని ఉన్నాయన్న విషయము ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే అక్కడ జరిగిన పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితిని చూస్తుంటే మనకు అర్థమవుతా ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీతో పిఎఫ్ఐ మిలాఖత్ అయిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో బలపడేందుకు పిఎఫ్ఐ లాంటి శక్తులను ఏకం చేస్తుందా, ప్రసన్నం చేస్తుందా అనే విషయాన్ని కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఆ పార్టీ నాయకత్వం మీద ఉంది. ఏదైతే కర్ణాటక జరిగినాయో అది చాలా అత్యంత విషాదకరం, చట్ట వ్యతిరేకం కూడా. అక్కడ పోలీసు యంత్రాంగం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదనిపిస్తుంది. ఇప్పటికంటే ప్రభుత్వము సుప్త చేతన అవస్థలో ఉన్న నేపథ్యంలో, అంటే నిన్నటి వరకు ఉన్న బొమ్మాయి కానీ రేపు కాబోయే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఇంకా అధికారంలోకి రాలేదు, వాళ్ళకి ఎవరికి అధికారం లేదు. ఈసీ పర్యవేక్షణలో రాష్ట్రం ప్రస్తుతం పాలన సాగుతుంది కాబట్టి పోలీసులే కీలకం ఇక్కడ, ప్రభుత్వాలు కాదు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పాకిస్తాన్ జెండా ఎగరేసి పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు, మరి వాళ్ళ విషయంలో అక్కడ పోలీసులు ఏం చేశారనే విషయంలో కొంత డీజీపీ కానీ మిగతా అధికారులు, స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైనా సరే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ శక్తులు ఎవరు? పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ జెండా ఎగరవేసినటువంటి శక్తులు ఎవరు? వాళ్ళ వెనుక పిఎఫ్ఐ ఉన్నదా, ఐఎస్ఐ ఉందా, ఇంకా వేరే ఉందా, పాకిస్తాన్ ప్రభుత్వం ఉందా, ఎవరున్నారు అనే విషయాన్ని బహిరంగం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మొత్తంగా చూస్తుంటే ఇది చాలా దురదృష్టకరం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐ పాకిస్తాన్, సారీ పిఎఫ్ఐ పాకిస్తాన్ అనే విధానం భవిష్యత్తులో ఎస్టాబ్లిష్ అయ్యే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పాకిస్తాన్ జెండా ఎగరవేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయా లేవా అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ నాయకత్వమా, అక్కడ రాష్ట్ర నాయకత్వమా, రేపు కాబోయే ముఖ్యమంత్రి ఎవరా అనే విషయంలో వాళ్ళు కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది జరిగినా పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు దేశంలో బలపడడం కానీ, దేశంలో తమ విశ్వరూపాన్ని ప్రదర్శించడం కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ప్రకారంగా మనం భారతీయులం ఎవరు కూడా దాన్ని సహకరించొద్దు, సహించేది కూడా లేదు. అలా జరగడం అత్యంత దారుణము, పొరపాటు కూడా కాదు, కావాలని చేసిన పనులు. కాబట్టి వాటిని నివారించేందుకు ఎక్కడెక్కడ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎవరైతే ఈసీ నేతృత్వంలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకొని, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా అంటే కొంత భావి తరాలకు కొంత సంకేతాలు ఇవ్వాలి. ఇవ్వకుండా చూస్తూ ఊరుకుంటే ఇవన్నీ శక్తులు ఎత్తిపోయే ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పారు. మురళీ మనోహర్ గారు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి పెద్దగా తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ విషయంలో స్పందించాలి, చర్య తీసుకోవాలనేది ఏకాభిప్రాయం. అయితే ఇంకొక అంశం కూడా ప్రధానంగా నిన్న కరీంనగర్ లో జరిగినటువంటి సభలో ప్రధానమైనటువంటి అంశంగా మారింది ఏంటంటే, చెప్పండి మురళీ మనోహర్. కృష్ణమూర్తి గారు చెప్పిన దానికి చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాను నేను. కర్ణాటక ఎన్నికల్లో 15 మంది క్యాండిడేట్స్ ను, ముస్లిం క్యాండిడేట్స్ కాంగ్రెస్ నిలబెట్టి 9 మంది మంచి మెజారిటీతో గెలిచారు ముస్లిం అభ్యర్థులు. ఇంకొక విషయం, మనం జేడిఎస్ కూడా బహుశా 23 మంది ముస్లిం అభ్యర్థులు నిలబెడితే ఒక్కరు కూడా. అలాగే ఎంఐఎం కూడా తన క్యాండిడేట్స్ ను ఒక్క దగ్గర కూడా గెలిపించుకోలేకపోయింది. 0.0% ఓట్లు వచ్చినాయి ఎంఐఎం. అంటే ఎంఐఎం ముస్లిం ఓటు కానీ, లేకపోతే జేడిఎస్ ముస్లిం ఓటు కానీ, ఇంకే పార్టీ ముస్లిం ఓటు అంతా కూడా ఒక్క దగ్గరికి వెళ్ళేసి, బహుశా అది బజరంగ్ బలి నినాదము, బీజేపీ ఇచ్చిన నినాదం కావచ్చు, లేదంటే 4% రిజర్వేషన్
ముస్లింలకు తీసేయడం కానీ ఇవన్నిటి యొక్క స్పందన ఏముంది అంటే ముస్లిం ఓట్ అంతా కూడా ఒక్కటైపోయి ఒక పార్టీని గెలిపించాలి, ఒక పార్టీతో నిలబడాలి అనేటువంటి ఒక వ్యక్తీకరణను మనము ఈ ఎన్నికల్లో మనము చదవచ్చు. అయితే ఏది ఏమైనా కూడా ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ సుమారుగా నేను అనుకుంటా ఓట్ పర్సంటేజ్ వాళ్ళది 13% వరకు ఉన్నట్టున్నారు కర్ణాటకలో. సాలిడ్ గా కాంగ్రెస్ పడ్డది. అయితే కాంగ్రెస్ ఇప్పుడు బాధ్యత పెరిగింది, ముస్లింలకు సరైన సంకేతం ఇవ్వాలి, వాళ్ళు దేశహితం గురించి ఆలోచించాలి. ఎస్డిపిఐతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్. ఇవన్నిటిని పక్కకు పెట్టి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ వ్యవహరించాలి. రాంగ్ సిగ్నల్స్ ఇవ్వద్దు. తీవ్రవాదంతో కానీ యాంటీ నేషనల్స్ తో కానీ ముస్లింలు వెళ్ళడాన్ని వాళ్ళు సహించకూడదు. కనీసం వాళ్ళు బుజ్జగిస్తున్నారు కనుక బుజ్జగించేదో బాగా బుజ్జగించి తప్పకుండా మీరు దేశహితం కొట్టి నిలబడాలనేటువంటి మెసేజ్ కాంగ్రెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఇది సౌత్ ఇండియాలోనే చాలా డిస్టర్బింగ్ గా ఉండేటువంటి ప్రమాదం కూడా ఉంది. ప్రసాద్ గారు. ఓకే సార్, నిజమే మీ అభిప్రాయం కరెక్ట్. ప్రధానంగా ఏంటంటే మీరు తీసినటువంటి దాంట్లో ఎస్డిపిఐ అనేటువంటి పార్టీ, ఎస్డిపిఐ పూర్తిగా తన అభ్యర్థులను మొత్తంగా ఉపసంహరించి ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసింది. ఎంఐఎం కూడా 3 అభ్యర్థులను పెట్టింది, 2 పార్టీ అభ్యర్థులు, ఒక ఇండిపెండెంట్ మద్దతు చేసింది. వాళ్ళు కూడా 3 ఉపసంహరించి కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ గానే మద్దతు చేసినటువంటి పరిస్థితి ఆడ కర్ణాటకలో కనబడింది. అయితే దీనికి కారణం ఏంటంటే 4% రిజర్వేషన్, బజరంగ దళ అనేటువంటి అంశాలు ఒకటైనా కూడా బీజేపీ గెలుస్తుందేమో అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు మనం అందరం కలిసి అయినా ఓడగొట్టాలి అనే ఒక నిర్ణయానికి కృతనిష్టానికి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే జేడీఎస్ 8% ఓట్స్ ను కోల్పోతే కాంగ్రెస్ పార్టీ 7% ఓట్లు పెరిగినాయి. బీజేపీకి ఉన్న 36% ఓట్లు అట్లనే మనకు కనబడతా ఉంది. ఏమైనప్పటికీ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా తెలియజెప్పాలంటే కర్ణాటకలో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇలాంటి అరాచక శక్తుల పైన వెంటనే చర్యలు తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ దేశం కోసం ఆలోచిస్తుంది అనేటువంటి సంకేతం పోతుంది అనిపిస్తాము. తర్వాత ఇంకొక అంశంలోకి మనం వెళ్దాము మురళి మనోహర్. నిన్న ఇదే కరీంనగర్ లో జరిగినటువంటి ర్యాలీలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు, దేశద్రోహులకు, ఉగ్రవాదులకు ఎంఐఎం ఓవైసీ యొక్క కాలేజీలో ఉద్యోగాలు వస్తా ఉన్నాయని చెప్పి వారు బహిరంగంగా పెద్ద ఎత్తున ఆరోపణ చేసినారు. నిజంగా డక్కన్ కాలేజీలో డీన్ ఒక హెచ్ఓడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉగ్రవాదిగా తేలినట్టు మనం నిన్న మొన్న పోలీసులే బయటపెట్టినటువంటి విషయం ఉందగా దీన్ని ఎట్లా చూడవచ్చు? నిజంగానే ఆ ఎంఐఎం పార్టీ లేకపోతే కాలేజీలో వాళ్ళు బహిరంగంగానే ఉగ్రవాదులకు మద్దతిస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఇది సంజయ్ గారి ఆరోపణని నిశ్చితంగా పరిశీలించి నిజాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? మురళి మనోహర్ గారు. ఈ టెర్రర్ మాడ్యూల్స్ భోపాల్ హైదరాబాద్ సంబంధాల విషయంలో ఎన్ఐఏ బయట పెట్టినటువంటి విషయాలు ఏతున్నాయో డైరెక్ట్ గా మాడ్యూల్ ఎవరైతే ఉన్నారో సలీమే ఆయన పేరు అయితే ఉంది, హెచ్ఓడి ఓవైసీ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు ఇంకా పేపర్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారు ఆయన గురించి, ఆయన చదువు గురించి, ఎప్పుడు వచ్చాడు, ఎన్ని ఇల్లు మారాడు, ఇక్కడ చిన్న చిన్న పేదవాళ్ళ ఆటో డ్రైవర్లు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తాను ట్రాప్ చేశాడు, వాళ్ళకి ఎన్ని వీడియోలు చూపించారు, వాళ్ళ బుద్ధులు ఎలా మార్చారు, తర్వాత వీళ్ళు మతం మారిన వాళ్ళు అంతా కూడా హిందువులే, మళ్ళీ అందులో కొంత ఇదంతా డీటెయిల్స్ నాకు అవసరం లేదు. కానీ మనము ఈ ఓవైసీ హాస్పిటల్ కేంద్రంగా ఒక టెర్రర్ మాడ్యూల్ అనేది బయటకు వచ్చినప్పుడు, ఎన్ఐఏకు పట్టుబడ్డప్పుడు అనేక విషయాలు, పిస్తల్స్ అక్రమంగా మందుగుండు సామాగ్రిని కొన్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా చిన్న విషయం కాదు. ఇది ఈ దేశం మీద జరుగుతున్నటువంటి కుట్ర. ఈ టెర్రర్ మాడ్యూల్ మీ సంఖలో ఉండి పనిచేస్తున్నారు, మీ ఒడిలో ఉండి పనిచేస్తున్నారు అని చెప్తే ఈ రోజు వరకు కూడా స్పందన ఏముంది అంటున్నా. ఏది టిఆర్ఎస్ స్పందన, ఏది ఎంఐఎం స్పందన ఏడ ఉంది? ఎందుకు మీరు స్పందించారు? మాకు సంబంధం లేదన్న చెప్పాలి, దీని అంతు తెలుస్తామనన్నా చెప్పాలి, కనీసం మాట కరసదన్నా చెప్పాలి కదా. మీరు ఎట్లాగో వాళ్ళతో పొల్లుడయ్యారు, వాళ్ళతో కలిసిపోయారు. ఎంత ప్రమాదకరంగా ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంటే, దేశ హితము, సమాజ హితం ఇవన్నీ పోయినాయి. ఓట్లే ప్రధానంగా కనుక ఎంఐఎంతో పూర్తిగా కలిసిపోయి ఎంఐఎం ను కనీసం వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేదు, హెచ్చరించే పరిస్థితిలో లేదు, ఏదీ లేదు. ఎంఐఎం కూడా ఇంత పెద్దగా మాట్లాడే ఓవైసీ పెద్ద గొంతుతోటి తేలుగుట్టిన దీనిలాగా కూర్చున్నాడు, ఏం అనడం లేదు. ఇది ప్రజలకు అందుతున్నటువంటి సంకేతం ఇది. అందుకే ఆయన నిన్న రజాకార్ల ప్రభుత్వాలు ఇవన్నీ వాళ్ళు తిట్టడంలో అతిశయోక్తి లేదు.
చాలాసార్లు బండి సంజయ్ తర్వాత వీళ్ళంతా కూడా ఇలాంటి తిట్టున్నప్పుడు వీళ్ళకి హిందుత్వవాదము ఇది ఎక్కువ అయిపోయింది అది ఇది అంటుంటారు కానీ మరి దీనికి జవాబు చెప్పాలి కదా మీరు. మరో రజాకార్ల రాజ్యం నడుస్తుంది ఇక్కడ అన్నప్పుడు ఓవైసీలు టెర్రర్ మాడ్యూల్స్ తోటి కలిసి చేస్తున్నటువంటి పనికి మీ జవాబు ఏంది మరి? జవాబు లేకపోతే వాళ్ళు బండి సంజయ్ చెప్తున్నది 100% కరెక్టే కదా మరి. కనుక జవాబు చెప్పుకోవాలి, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి ఈ విషయంలో బయటకు వచ్చి. మా రాష్ట్రంలో ఇది చాలా షాకింగ్ గా ఉంది, ఈ టెర్రర్ మాడ్యూల్ సంగతి తెలుస్తాం మేము, పార్టీ ఏదైనా సరే అని చెప్పే ధైర్యం ఎందుకు లేదు? మీ గొంతులో ధైర్యం ఎందుకు రావడం లేదు? మీరు కూడా కొల్లాయిడయ్యారా? లేకపోతే తెలిసి చూడనట్టు కూర్చుంటున్నారా? తెలియనట్టు ఉంటున్నారా? ఇవన్నీ ప్రశ్నలు ప్రజల మనసులో ఉన్నాయి. మిమ్మల్ని డైరెక్ట్ గా ప్రశ్నించలేకపోవచ్చు, మీరు ఎందుకంటే అందుబాటులో లేరు కానీ. కనుక ప్రజల మధ్యకి వచ్చి చెప్పాలి. చాలా ఇంతప్పుడు అంతప్పుడు మాట్లాడతారు. కేటీఆర్ చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి, హరీష్ రావు చెప్పాలి. ఎంఐఎంతో మీకున్న సంబంధాలు, ఎంఐఎం టెర్రర్ గ్రూప్లతో ఉన్నటువంటి సంబంధాలు. కృష్ణమూర్తి గారు, మురళీ మనోహర్ గారు చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా విస్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదైనా నేరం జరిగితే దానికి సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావాలి. సరే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, ఆయన మాట్లాడరు, ఆయన మొత్తము మహారాష్ట్రకు సంబంధించిన బీఆర్ఎస్ విస్తరణ కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని పక్కకు పెట్టినారు అనుకుందాం. రాష్ట్రంలో ఒక హోంమంత్రి ఉన్నారు. హోంమంత్రి ఈ అంశాలన్నింటిపైన స్పందించాలి. ఆయన కూడా ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, కనీసం ఆ వర్గానికి సంబంధించిన మచ్చలను తొలగించుకోవడం కోసం ఆయన మాట్లాడాలి. లేదు, ఎవరు చేసినా ఇది మతానికి సంబంధం లేనటువంటి అంశము, ఎవరు ఇలాంటి ఉగ్రవాద చర్యలు చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పాలా. ఆయన చెప్పలేదు. దాని తర్వాత అన్నిటి మీద స్పందించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక మంత్రి రాష్ట్రంలో, ఏ జరిగినా నేల నుంచి నింగి దాకా ప్రతి అంశంలో స్పందించేటువంటి మంత్రి కేటీ రామారావు గారు. అయితే ట్విట్టర్లో స్పందిస్తారు, లేకపోతే బహిరంగంగా మాట్లాడతారు. కేటీ రామారావు గారు కూడా మరి అసలు రాష్ట్రంలో ఏం జరగలేదు, ఎవరిని పట్టుకోలేదు, కనీసం ఎన్ఐఏ ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో పరువు తీయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇక్కడ ఉగ్రవాదులే లేరు, చాలా సచ్చులు ఉన్నారు, వాళ్ళని ఎన్ఐఏ అక్రమంగా పట్టుకపోతుంది అని మాట్లాడాలి. మామూలుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అంటే తెలంగాణ పరువు తీయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉంటారు. కనీసం అది కూడా మాట్లాడలేదు. పోనీ అది పోయింది, నిజంగానే దొరికినారు, వీళ్ళ సంగతి ఏదో తెలుస్తాం, మేము రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం ఖచ్చితంగా కట్టుబడును, తెలంగాణ ప్రజానికం భరోసాగా గుండెపైన చేసుకొని నిద్రపోండి అని చెప్పాలి. ఆయన ఆ మాట చెప్పలేదు. అంటే ఎందుకు? అది ఏం అసలు రాష్ట్రంలో ఏం జరగలేనట్టుగా, ఏ అంశాలు ఇక్కడ ప్రస్తావనకు రానట్టుగా, ఎన్ఐఏ ఇక్కడికి రానట్టుగా, ఇక్కడి నుంచి ఉగ్రవాదులను పట్టుకొని పోయినట్టుగా ఒక అంశం అయితే, ముఖ్యంగా మజ్లిస్కు సంబంధించిన ఏదైతే రజాకార్ల పార్టీ అని మనం చెప్పుకుంటా ఉన్నామో, ఆ రజాకార్ల నేతృత్వంలో నడుస్తున్నటువంటి మజ్లిస్కి సంబంధించినటువంటి అధినేత ఓవైసీ హాస్పిటల్లోని వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి అంశం కూడా అక్కడ బహిరంగంగా ఎన్ఐఏ బయటపెట్టింది. మరి దాని మీద కనీసం ఓవైసీ అయినా స్పందించాలా, లేకపోతే ప్రభుత్వమైనా స్పందించాలి? ఎందుకని వీళ్ళు మురళీ మనోహర్ గారు చెప్పిన తేలు పుట్టిన దొంగల్లాగా స్పష్టంగా ఉన్నారు అని చెప్పి, ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహారం రాష్ట్రంలో ఉందనుకోవచ్చు కృష్ణమూర్తి గారు? మీరు పదే పదే చెప్పారు రాజకీయ కోణం అని. ఖచ్చితంగా రాజకీయ కోణమే. కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, పార్టీలను పక్కకు పెట్టండి. మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది ఇక్కడ నేను సబ్జెక్ట్ డైవర్ట్ అని అనుకోకండి దయచేసి. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది మనం ఒకటి గమనించాలా. ఎస్ఎస్సి పేపర్ లీకేజీ కేసులో ప్రశాంత్ అనే ఒక జర్నలిస్టుకు పేపరు లీక్ అయిందని వాట్సాప్ మెసేజ్లో వస్తే ఆయన బండి సంజయ్కి పంపించారు. ఫోన్లో మాట్లాడుకున్నారు, బండిగా చేశారు ఇదే పోలీసు శాఖ. ఏవన్నీ నిందితులు వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అరెస్ట్ చేశారు. అంతవరకు ఓకే, శాంతి భద్రత వాళ్ళు చేయాల్సిందే లా అండ్ ఆర్డర్ ప్రకారం, చట్టం ప్రకారం. ఇక్కడ దక్కన్ మెడికల్ కాలేజీ ఓవైసీ కుటుంబాన్ని, దక్కన్ మెడికల్ కాలేజీ ఒక దేశ ద్రోహి, దేశంలో విధ్వంస కార్యక్రమం పాల్పడిన కుట్ర చేసినటువంటి ఒక వ్యక్తిని హెచ్ఓడిగా నియమించి వాళ్ళు ఉద్యోగం ఇచ్చి వాళ్ళు కాపాడారు. అంటే ఇక్కడ ఈయన పూర్వ చరిత్ర తెలుసుకోకుండా, ఆధార్ కార్డును పరిశీలించకుండా, ఏం చేయకుండా వీరు ఇచ్చారా? ఎప్పుడు ఓవైసీ కుటుంబ సభ్యులతో హెచ్ఓడి మాట్లాడలేదా? మరి ఈ విషయంలో పోలీసులు ఎందుకు స్పందించట్లేదు? ఇక్కడ సంజయ్కి చేసినటువంటి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు మరి
ఓవైసీ కుటుంబం విషయంలో ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? ఇది ఇక్కడ కూడా రాజకీయ ఒత్తిడే, ఇక్కడ కూడా రాజకీయ కోణమే. నువ్వు ఏ కోణంలో చూసినా రాజకీయ కోణమే. పోలీసులు శాంతి భద్రతను పరిరక్షించే విషయంలో కొంత విఘ్నతతో వ్యవహరించి కొంత ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అంటే యూనిఫామ్ లో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా వాళ్ళు విస్మరించి, అంటే ఒక హెచ్ఓడిగా పనిచేస్తున్నటువంటి ఒక దేశద్రోహికి, దేశంలో విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడే కుట్రలు చేసినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి కాపాడినటువంటి యాజమాన్యం పైన ఎటువంటి మాట్లాడరు. కనీసం విచారణకు నోటీసులు కూడా ఇవ్వరు వీళ్ళు. ఏం జరిగింది చెప్పండి, మీరు ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అని. పోలీసు శాఖ ఇంతవరకు దీని విషయంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన విషయాలు లేవు. ఇంతవరకు ఒక డీజీపీ కానీ, ఒక సిపి కానీ, ఒక డీసీపీ కానీ ఎవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పే విషయాలు, అసలు ఏం జరుగుతుంది, ఏముంది, మాడ్యూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏముంది, అసలు మూలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది. ఇంటెలిజెన్స్ పనిచేయదు. ఇంటెలిజెన్స్ దేశద్రోహుల మీద దృష్టి పెట్టాల్సిన కౌంటర్ ఇంటెలిజెన్స్ నిర్వీర్యంగా మారిపోయింది, ఉండిపోతుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఓన్లీ రాజకీయ కోణంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఎంత మొత్తుకున్నా, ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. బండి సంజయ్కి ఎస్ఎస్సి పేపర్ లింక్ పెట్టినట్టు మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఓకే, ఆయన ఏవో ఆధారాలు ఉన్నాయన్నారు. మరి ఓవైసీ విషయంలో కూడా డక్కన్ మెడికల్ కాలేజ్ విషయంలో మాట్లాడారు కదా. ఎందుకు మాట్లాడారు? కేసీఆర్ కుటుంబం మొత్తం మాట్లాడింది కదా. కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు ఆయన మాట్లాడే, కవిత ఆవిడ మాట్లాడారు, కేటీఆర్ ఆయన మాట్లాడే, సీఎం ఆయన చెప్పాల్సింది చెప్పే, అందరు చెప్పినప్పుడు మంత్రులు వాళ్ళు చెప్పి, మరి ఇప్పుడు మంత్రులు మాట్లాడరు, హోంమంత్రి మాట్లాడరు, ఎవరు మాట్లాడరు ఈ మాడ్యూల్స్ విషయం. అంటే అత్యంత భయానకమైన వాతావరణాన్ని సృష్టించి, దేశాన్ని అల్లకల్లోలం చేసి, దేశంలో విధ్వంసం సృష్టించి, దేశాన్ని శవాల గుట్టగా మార్చేందుకు జరిగిన కుట్ర జరిగింది. శవాల గుట్టగా భయో వారితోటి శవాల గుట్టగా మార్చాలి దేశాన్ని వీళ్ళు కుట్ర పన్నిందంటే, ఇంత భయంకరమైన విషయాన్ని కూడా చాలా రైట్ గా తీసుకుంటే వీళ్ళని ఏమనాలి? దీని వెనకాల వీళ్ళకి అంటే ప్రజల సంక్షేమం ఉందా, దేశ సంక్షేమం ఉందా, రాష్ట్ర సంక్షేమం ఉందా, రాష్ట్రాభివృద్ధి ఉందా, దేశాభివృద్ధి ఉందా? వీళ్ళకి ఏముంది? ఓన్లీ కుటుంబాభిమానం, కుటుంబాభివృద్ధి మాత్రం ఉంది, మిగతా ఏం లేవు వీళ్ళకి. ఇంకేమన్నా వేరే విషయాలలో. కృష్ణమూర్తి, మీరు మంచి అంశాన్ని చర్చకు తీసుకొచ్చినారు. సరే, కాంగ్రెస్ మన రాష్ట్ర ప్రభుత్వము ఎంఐఎంతో అనుబంధంగా ఉంది కాబట్టి, జిహెచ్ఎంసీలో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి, లేకపోతే వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు కూడా కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అనేక రకాల మాటలు మాట్లాడినారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సార్ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారండి. కారు వాళ్ళ దగ్గర ఉన్న స్టీరింగ్ మా దగ్గర ఉంది అని చెప్పి ఓవైసీ ప్రకటించారండి. అది మీరు గ్రహించండి. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించాడు, రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత ఆయన ప్రతిపక్ష నేత ఆయన ఆరోపణలు చేశారు. పనికిరాని పసరైన అంటే కేటీఆర్ భాష చెప్పారు, పనికిరాని పసరైన ఆరోపణలు రద్దమలు చేస్తుంటారు. ఓకే, ఒప్పుకున్నారు. కేసీఆర్ భాష, నా భాష కాదండి, సారీ నా భాష కాదు. కానీ అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించండి. కృష్ణమూర్తి గారు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంది. మురళీ మనోహర్ గారు మీరు చెప్పండి దీనికి సమాధానం. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంది. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇరుకున పెట్టడానికి అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేయాలా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉగ్రకోణం గురించి ఒక్క మాట కూడా ఇంకా మాట్లాడలేదు. నాకు తెలిసి ఇప్పటిదాకా కూడా ఒక మాట మాట్లాడలేదు. దక్కన్ కాలేజీలో ఉగ్రవాదికి ఉద్యోగం వచ్చిందనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. బీజేపీ చేస్తేనేమో అది మతతత్వ పార్టీ కాబట్టి ఎంఐఎం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కొంత భావన అక్కడక్కడ ప్రజల్లో ఉండొచ్చు, సెక్యులర్ లో ఉండొచ్చు. అది కొద్ది పక్క పెడతాం బీజేపీ. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు ఈ విషయంలో? మరి రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి నేరం జరిగితే, ఓవైసీ కాలేజీలో నిందితులు దొరికితే, ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినారు, ప్రశాంత్ అనేటువంటి జర్నలిస్టు మన వాట్సాప్ లో పేపర్ కాపీ పంపించిందని చెప్పి అరెస్ట్ చేసినారు. కానీ ఒక ఉగ్రవాది ఒక కాలేజీలో దొరికితే ఆ కాలేజీ యాజమాన్యానికి సంబంధం లేదా, ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి సంబంధం లేదా, వాడి మీద ఎంక్వైరీ చేసి నివేదిక ఇచ్చినటువంటి పోలీసులకు సంబంధం లేదా, ఏమాత్రం కదలైతే లేకుండా ఎట్లా ఉన్నారు? ఒక పేపర్ లీకేజీలో జర్నలిస్ట్ అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వము మరి ఈ విషయంలో కాలేజ్ యాజమాన్యాన్ని సరే అది ఓవైసీ పేరు మీద ఉందా, లేకపోతే ఓవైసీ బంధువుల పేరు మీద ఉందా, ఎవరి పేరు మీద ఉందో వదిలేద్దాం. కనీసం కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించిండ్రా? వీళ్ళకు ఉద్యోగం ఇవ్వడానికి గల కారణం ఏంటి? వీళ్ళకి మీకు సంబంధం ఏ రకంగా ఉంది? ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళు
అనేటువంటి అంశమన్న ప్రశ్నించినారా? లేదు. మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అయినా ప్రశ్నించిందా అంటే ఎందుకని కాంగ్రెస్ పార్టీ కూడా మౌనంగా ఉండవచ్చు మురళీ మనోహర్ గారు? కాంగ్రెస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ ఒక్క కూడా నిమిషం సార్, ఒక్క నిమిషం. రాజకీయ ఒక ఆ, నిమిషం. ఆ, కాంగ్రెసే కాదు, కమ్యూనిస్టులు, ఇతర లౌకికవాదులు అని చెప్పుకునేటువంటి అనేక సంఘాలు అంశం జరిగినప్పుడు రోజు రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ చేసేటోళ్ళు, సభలు పెట్టేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, మేధావులు అనుకునేటువంటి కోదండ రామ్ గారు, హరగోపాల్ గారు, లేకపోతే ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉంటారు. వీళ్ళు ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడానికి గల కారణం ఏంటి? నా నా విశ్లేషణ ఏంటంటే ఈ విషయంలో రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలుగానే వ్యవహరిస్తాయి, ప్రభుత్వాలను నిలదీస్తాయి. ఆ నిలదీసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అవసరాలను దృష్ట్యా వాళ్ళు సొసైటీలో ఏ వర్గాలకు అనుకూలంగా ఉన్నారు, ఏ వర్గాలకు ఇదిగా ఉన్నారు అనే దానిపైనే ఎక్కువ స్పందిస్తారు. ఇంకా హిందుత్వ విషయాలు వచ్చినప్పుడు లేదా ఓ రకంగా చెప్పాలంటే యాంటీ ఇస్లాం లాంటి ఆ, వ్యక్తీకరణ బీజేపీలో కనిపిస్తుంది. యాంటీ ఇస్లాం వ్యక్తీకరణ కాంగ్రెస్ లో కనిపించదు, కమ్యూనిస్ట్ లో కనిపించదు. అది ఎందుకంటే వాళ్ళు ప్లీజ్ చేసే ఓట్ బ్యాంకును వాళ్ళు ఎప్పుడు కూడా దూరం చేసుకోలేరు కనుక అది ఎస్డిపిఐ అయినా ఇంకేదైనా కూడా ప్రతి విషయంలో అందుకే కదా వచ్చిన ఇప్పుడు పిఎఫ్ఐ ని ఎట్లా బ్యాన్ చేశారో బజరంగ్ దళిని కూడా బ్యాన్ చేస్తారు అనేంత వరకు అట్లా వెళ్తుంది. అన్ని రాజకీయ పార్టీలు వాటి యొక్క నరేటివ్స్ ఆ విధంగానే ఉంటాయి. అయితే నా పాయింట్ ఏంటంటే రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులు అయినా స్పందించే తీరు ఉంటుంది. కానీ అపోజిషన్స్ గా నిలబడ్డప్పుడు అధికారంలో ఉన్న పార్టీని నిలదీసే పనులు చాలా ఉంటాయి. ఉదాహరణకు నిన్న బహుశా కాంగ్రెస్ రాష్ట్రం అంతా కూడా మళ్ళా వీధిలో పడి రైతులు రోడ్ల పైన పడ్డారు, ధాన్యం సేకరణ దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా కూడా అది సీరియస్ ఇష్యూ కనుక ప్రయారిటీలో రైతు సమస్యను తీసుకొని కాంగ్రెస్ రోడ్డు మీదకి వచ్చేసేటువంటి ప్లాన్ అదంతా చేశారు. అట్లా ప్రతిపక్షంగా కాంగ్రెస్ తన పని తాను చేస్తా ఉంది. కాకపోతే కొద్దిగా ఏమంటాం గొంతు చిన్నగా చేయడం, గొంతు పెద్దగా చేయడం, ఏ అంశంలో పెద్దగా చేయడం, ఏ అంశంలో తగ్గిపోతుంది అనేది వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ ను ప్లీజ్ చేసే పద్ధతిలోనే ఉంటుంది. ఇంక్లూడింగ్ బీజేపీ కూడా గట్టిగా ఏడ మాట్లాడుతుంది, కాస్త తగ్గడం ఎక్కడ ఉంటది అనేది కూడా మనము గ్రహిస్తూ ఉంటాము. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎంతైతే ఒక పెద్ద పార్టీగా స్పందించాలో అది స్పందించలేదు. కమ్యూనిస్టులు అయితే వాళ్ళు అసలే స్పందించారు, నోరు మూసుకొని ఉంటారు. సో ఎందుకంటే కేసీఆర్ తో కలిసి ఉన్నారు, వాళ్ళు పూర్తిగా అండగాగుతున్నారు దిక్కు కనుక వాళ్ళని ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ప్రతిపక్షంగా అయితే కాంగ్రెస్ కొన్ని విషయాలు నిలదీస్తా ఉంది. ప్రసాద్ గారు గట్టిగా ప్రజా సమస్యలను నిలదీస్తా ఉంది. పోటీ నడుస్తుంది బీజేపీకి కాంగ్రెస్ కి రాష్ట్రంలో. కేసీఆర్ ను నిలదీసే పోటీ అయితే నడుస్తుంది. అంశాలు వేరువేరుగా ఉండవచ్చు కానీ అలా చూస్తున్నా నేను. ఓకే, కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మురళి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అంశాల మీద స్పందిస్తుంది, చర్యలు తీసుకుంటుంది, కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి మాట్లాడుతా ఉంది. కానీ ఈ అంశానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఇప్పుడు రైతుల అంశం తీసుకున్నది ఓకే, ఉద్యమం చేస్తుంది ఓకే, కానీ ఒక ఉగ్రవాది రాష్ట్రంలో అనేక రకాల, ఇందాక మీరు చెప్పిండ్రు, బయోకెమికల్ ని తీసుకురావడం ద్వారా, లేకపోతే ఒక కరోనా లాంటి ఒక వ్యాధిని తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని అతిలాకుతలం చేయాలి, దేశాన్ని అతిలాకుతలం చేయాలి అనేటువంటి ఒక బయో వార్ కోసం ఇక్కడ రంగం సిద్ధమైతా ఉంది. అందుకనే ఆయన మెడికల్ కాలేజీలో చేయండు, అనేక రకాల ప్రయోగాలు కూడా జరుగుతూ ఉన్నాయని కూడా మనకు వార్తలు వచ్చిన ఎన్ఐఏ చెప్పింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇంత సీరియస్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు ఏవి కూడా మాట్లాడకపోవడం, కనీసం ఈ విషయంలో గొంతులోనైనా మాట్లాడకపోవడం ఏ రకంగా చూడాలి? అన్ని పార్టీలు ఒకవైపు, బీజేపీ ఒకవైపు అండి. ఎంఐఎంతో బీఆర్ఎస్ జరగట్టింది. ఇది తెలంగాణ వరకే. కానీ మీరు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలకు వెళ్ళండి. కర్ణాటకలో ఎంఐఎం కాంగ్రెస్ ఒకటైంది. అంటే క్రమక్రమంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. బీజేపీ బలపడింది. ఈ బలమైన పార్టీని ఎదుర్కోవాలంటే దేశంలోని విపక్ష పార్టీని ఏకం కావాలని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాలు క్రమక్రమంగా
కొంత సానుకూల వాతావరణం ఏర్పడి కొంత దారి పడతా ఉన్నది. అది మూలమే ఇది కర్ణాటక, తెలంగాణ. అంటే తెలంగాణలో అధికార పార్టీతో ఎంఐఎం కలిసి ఉన్నది. ఎంఐఎం గురించి మాట్లాడితే మనం అధికార పార్టీని ఇరుగున పెట్టేట్టుగా ఉంటుంది అనేది కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. కాబట్టి వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు. నాకు తెలిసి భవిష్యత్తు కూడా వాళ్ళు మాట్లాడరు ఈ విషయంలో. ఏం జరిగినా ఎన్ఐఏ ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ఎంతమంది అరెస్ట్ చేసినా వాళ్ళు ఈ విషయంలో పట్టినట్టుగా చూడట్టుగా ఉంటారని నాకున్నటువంటి అవగాహన, అనుమానం కూడా. కారణం ఏంటంటే వాళ్లకు ఎంఐఎం అవసరము తెలంగాణలో ఉంది. రేపు కమ్యూనిస్టులు ఆల్రెడీ బీఆర్ఎస్తో చేతులు కలిపారు, వాళ్ళు కూడా మాట్లాడలేరు. కమ్యూనిస్టులు, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్తో జతకట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ కోణం జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక ఎన్నికలు మీరు తాజాగా పరిశీలించండి. నీ ఎస్డిఎఫ్ఐ కానీ, ఎస్డిపిఐ కానీ, లేదంటే ఎంఐఎం కానీ, వాళ్ళు మొదట్లో పోటీ చేస్తున్నామని చెప్పారు. తర్వాత ఏమైంది? బీజేపీని గెలిపించొద్దని అక్కడ పార్టీలు ఒకటయ్యాయి. రేపు తెలంగాణలో కూడా ఇప్పుడు ఉగ్రవాదంగా చూడాలా, ఉగ్రవాదాన్ని మతంగా చూడాలా, ఉగ్రవాదాన్ని ఓట్లుగా చూడాలా? ఇవాళ కేవలం ఓట్ల కోసం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడలేదు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిండ్రు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు చేసింది కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాలలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో మద్దతు చేస్తాం, దేశంలో కాంగ్రెస్ కు మద్దతు చేస్తామంటే ఈ రకమైనటువంటి ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నటువంటి పార్టీలు రాజకీయంగా వాళ్ళు ఎక్కడైనా ఎవరినైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది కదా. ఇది దేశానికి సంబంధించినటువంటి అంశం కదా, బీజేపీకో హిందువులకో సంబంధించిన అంశం కాదు. హైదరాబాద్ లో బాంబు పెడితే అక్కడ మా ముస్లిం ఉంటే ముస్లిం చచ్చిపోతాడు, క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్ చచ్చిపోతాడు, హిందూ ఉంటే హిందూ చచ్చిపోతాడు. ఆ బాంబుకు తెలియదు కదా నేను చంపుతున్నది హిందువునే, ముస్లిం నేను చంపట్లేదు, నేను చంపుతున్నది హిందువునే, క్రిస్టియన్ నేను చంపట్లేదు అని చెప్పి బాంబుకు తెలియదు కదా. మరి అట్లా దేశాన్ని నష్టాల్లోకి నెట్టేటువంటి పరిస్థితులలో కూడా స్పందించకపోతే ఎట్లా? ఉగ్రవాదానికి మతం లేదు, ఓకే, అందరం అంగీకరిస్తాం. ఉగ్రవాదానికి మతం లేదు, ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి. మరి వీళ్ళు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించకుండా ఉగ్రవాదానికి మతాన్ని అంటగట్టి ఆ మతస్థులను ఎందుకు మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఓట్ బ్యాంకు రాజకీయాలండి. నేను చెప్తున్నాం కదా, ఉగ్రవాదుల గురించి మాట్లాడిన డక్కన్ కాలేజీ, మెడికల్ కాలేజీలో సలీం అనే ఉగ్రవాది పట్టుబడ్డాడని మనం చెప్పిన ఒక వర్గం వాళ్ళకు దూరమయ్యే అవకాశం ఉంది అనేది పార్టీల అభిప్రాయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మాట్లాడలేదు. ఇదే అంశంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక డిఆర్డిఓ శాస్త్రవేత్త ఎవరో పాకిస్తాన్కి ఏదో ఇచ్చారని చెప్పేసి దాని మీద మాత్రం స్పందిస్తున్నారు. మీరు గమనించారు దాని మీద స్పందిస్తున్నారు. అతను పట్టుబడ్డాడు, అతను ఒప్పుకున్నాడు, ఎందుకు జరుగుతుందని దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. అది అక్కడి వరకు దర్యాప్తు సంస్థ సాగిస్తుంది. దాని మీద మాత్రం స్పందించారు. దానికి ఆర్ఎస్ఎస్ జవాబు చెప్పాలంటారు వీళ్ళు, దానికి జవాబు చెప్పాలి. కానీ ఇక్కడ పట్టుబడ్డ ఉగ్రవాద మాడ్యూల్కు ఆశ్రయం ఇచ్చి హెచ్ఓడిగా బాధ్యత ఇచ్చినటువంటి దీనికి ఎంఐఎం జవాబు చెప్పాలి అని మాత్రం ఎవరు ఏ పార్టీ అడగదు. కమ్యూనిస్టు సంబంధించిన సిపిఐ నారాయణ పదే ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ చెప్పాలి, ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాల్సి చెప్పాలి అంటున్నారు. మరి ఇక్కడ ఉగ్రవాదం ఎంఐఎం గురించి ఎందుకు మాట్లాడాయన? మహానుభావుడు మాట్లాడదు కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది మాట్లాడదు కదా. మాట్లాడండి. ఎవరైనా దేశహితం కోసం పనిచేసేటువంటి ఎవరైనా సరే దేశం కోసం, దేశాభివృద్ధి కోసం, దేశ భద్రత కోసం, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఒక వైపు ఏమో మీకు అనుకూలంగా ఉంటే ఒక రకం, మీకు అనుకూలంగా లేకపోతే ఇంకొక రకం. ఎక్కడి పాలసీ? ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం కాదా? అపీల్మెంట్ పాలసీ కాదా? ఇదంతా పాలిటిక్స్లో ఇవన్నీ ఇట్లా చేయడం కరెక్టేనా? మనం ఆలోచన చేయాలి. మనం ఓకే, కృష్ణమూర్తి గారు మీరు స్పష్టంగా ప్రధానంగా అంశాన్ని చెప్పినారు. అయితే ఇదే అంశంలో ఇంకొకటి కూడా జోడించబడి ఉంది. దీనిపైనే చర్చ చేద్దాం మనం. ఎందుకంటే హిందూ అనగానే మూఢత్వము, ఇలా మూఢ నమ్మకాలు ఉంటాయి, దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కొంతమంది నాస్తికవాదులు కానీ వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. సరే, హిందూ మతంలో ఉండేటువంటి అనేక మూఢాచారాలు ఉన్నాయి, లేవని ఎవరు అనట్లేదు, ఉన్నాయి, వాటిని అంగీకరించాలి. వాటి మార్పు కోసం కూడా అనేక రకాల ప్రయత్నాలు జరగాలి. గత చాలా వందల సంవత్సరాలుగా హిందూ మతంలో ఉండబడేటువంటి కొన్ని మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి, మార్పులు జరిగినాయి, ఇంకా జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాంట్లో లేదనడానికి లేదు.
కానీ ఇవాళ పత్రికలలో వస్తున్నటువంటి ఒక వార్త మనకు చాలా ఇబ్బందికరంగా బాధగా కూడా ఉంది. ఏంటంటే కడుపు మార్చుకొని చనిపోతే జీసస్ను కలుస్తారు. మీరు కడుపు మార్చుకొని చనిపోతే జీసస్ను కలుస్తారని చెప్పి ఒక పాస్టర్ చెప్పినటువంటి అంశాన్ని పట్టుకొని, సరే ఇది మన దేశంలో కాదు, ఇక్కడ జరిగిన ఒక మూఢత్వానికి సంబంధించినటువంటి అంశం, దీన్ని మాట్లాడుకుందామని చెప్పి నేను చర్చకిస్తా ఉన్నా. పాస్టర్ మాటలు నమ్మి 210 మంది మృతి, వీరిలో పదుల సంఖ్యలో చిన్నారులు. కెన్యాలో వెలుగు చూసిన దారుణం, ఇంకా తెలియని 610 మంది జాడ. ఇదే అంశం కనుక హిందుత్వంలో ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటే, లేదా ఓ ఇద్దరు చనిపోయి ఉంటే, ఓ స్వామీజీ చెప్పిండనో, లేకపోతే ఒక గుళ్ళ పడుకుంటే ఆహారం లేకుండా పడుకుంటే మన మోక్షం లభిస్తాయని చెప్పి ఎవరో కొందరు ఇలాంటి కార్యక్రమం చేస్తే, ఇవాళ భారతదేశం అంతా ఏ రకమైనటువంటి ప్రకపనలు ఉండేవి, ప్రపంచమంతా ఎంతమంది మేధావులు, ప్రపంచంలో ఉండబడేటువంటి మేధావులు కూడా హిందూ మతం గురించి మాట్లాడేటోళ్ళు, ఇంత మూఢత్వమా, ఇంత మూర్ఖత్వమా, ఇది బ్రాహ్మణిజమనో ఇంకోయిజమనో లేకపోతే అనేక రకాల ఇదాలను పెట్టి ఇలా దేశంలో ప్రపంచంలో హిందుత్వానికి ఒక రకమైనటువంటి బురదల్లేటువంటి ప్రయత్నం జరిగేది కదా. మరి సైంటిఫిక్ గా ఉంటుందని చెప్పి, అభ్యుదయంగా ఉంటుందని చెప్పి, ఈ దేశంలో మార్పు కోసం ప్రయత్నించేటువంటి సంస్థ అని చెప్పినటువంటి, మతం అని చెప్పినటువంటి క్రైస్తవంలో ఇలా 200 మంది చలే వాళ్ళ శవాలు వెలికి తీస్తే, అక్కడికి పోయి గుట్టలుగా పడినటువంటి శవాల ఫోటోలు ఇలా మీడియాలో వస్తుంటే కూడా దీనిపైన సోకాళ్ళ సెక్యులరిస్టులం అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే నాస్తికవాదులం అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడతామని చెప్పుకునేటువంటి ఏ వ్యక్తి కూడా స్పందించకపోవడానికి గల కారణం ఏంటి? ఒకసారి మురళీ మనోహర్ గారి దగ్గర పోయి మళ్ళీ మీ దగ్గర కృష్ణమూర్తి గారు, మురళీ మనోహర్ గారు చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎందుకని చెప్పి ఈ రకమైనటువంటి ఒక భేదభావం ఆ ప్రపంచవ్యాప్తంగానే ఎందుకు కనబడతాం? ఈ సోకాల్ ప్రగతిశీలురు అనే వాళ్ళంతా కూడా, అంటే నాస్తికులంతా ప్రగతిశీలురు అని అనుకుంటారు వాళ్ళు. మేము నాస్తికులం కనుక వి డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, సో వీఆర్ లిబరల్స్, వీఆర్ ప్రోగ్రెసివ్ అని వాళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ స్పందనలో ఎంత తేడా ఉంది, ఒకరి పట్ల ఒక మాదిరిగా ఇంకొకరి పట్ల ఒకలాగా ఉండడంలోనే వాళ్ళ సంకుచితత్వం బయట పెట్టుకుంటారు. వాళ్ళు ప్రగతిశీలురు కాదు, సంకుచిత భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. కనుక ఒక్క మతాన్ని టార్గెట్ చేసి మిగతా వాళ్ళు ఏం చేసినా దాన్ని పట్టనట్టు వ్యవహారం ఏదైతే ఉందో, వీళ్ళందరూ కూడా మార్కెట్ లో మేధావులు అనేటువంటి ఒక బ్రాండింగ్ చేసుకున్నారు, తర్వాత ప్రగతిశీలురు అనేటువంటి ఒక బ్రాండింగ్ చేసుకున్నారు, అభ్యుదయవాదులు అనేటువంటి బ్రాండింగ్ చేసుకున్నారు. వీళ్ళు అభ్యుదయవాదులుగా ప్రగతిశీలు కాదు, దుర్మార్గులు. అసలు ఈ దుర్మార్గులు నారాయణ గాంధీ జయంతి నాడు కోడి తిన్న నారాయణ కానుంచి మొదలు పెడితే అరగోపాలు, వరవరరావులు, వీళ్ళందరూ కూడా దుర్మార్గుల వీళ్ళు. కనుక నేనేమన్నా మూఢత్వం అనేది ఎక్కడున్నా తప్పే. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా, ఆ మూఢత్వము, ఆ గుడ్డి విశ్వాసము, అంధవిశ్వాసంతో బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కొన్ని. కనుక ఇది ఇలా చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు, అలా చేస్తే స్వర్గానికి వెళ్తారని ఎటువంటి మూఢనమ్మకాలు హిందుత్వంలో కూడా ఉన్నాయి, లేవని ఏం అనడం లేదు, కొంత ఇప్పటికీ ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే, ఈ మతాల్లో ఏ మతాల్లో అక్కడ ఈ యొక్క సంస్కరణలు అనేవి విత్ ఇన్ ది కమ్యూనిటీ చేసుకోవాలి. ఉదాహరణకు నేను హిందువును, మీరు ముస్లింలు మీరు ఇట్లా మారండి అని నేనెవరిని చెప్పనీకే. ఎందుకంటే ఇస్లాంను నేను నమ్మని వాడిని, నేను పోయి చెప్తే అది షూట్ కూడా కాదు. అట్లాగే ఒక క్రిస్టియన్ వచ్చి హిందువులు ఇట్లా మారాలి అని బయట ప్రచారం చేస్తుంటారు. ఈ మంకీ గాడ్ అని, ఆ గాడ్ అని, హిందుత్వం పట్ల చాలా వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు. సిగ్గు శరం ఏం లేకుండా చేస్తా ఉంటారు. వాళ్ళు వచ్చి హిందువులు మారాలి అని చెప్తారు. నేనేమంటున్నా అంటే, ఒకరి విశ్వాసాన్ని ఇంకొకరు చేసే కన్నా ఎవరి మతంలో వాళ్ళు రిఫార్మ్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరిగింది కనుక మూఢ విశ్వాసాలను తగ్గించుకోవడానికి ఎవరు వాళ్ళు చేయాలి. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ మత విశ్వాసాల పట్ల వాళ్ళు జోక్యం చేసుకొని కామెంట్ చేస్తే మీరు ఏం చేయాలి, బయట పబ్లిక్ డిబేట్ లో అన్ని విశ్వాసాలు ఉన్న అంధత్వాన్ని, మూఢత్వాన్ని మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదు. కానీ మీరు మాట్లాడే చాలా నారో మైండెడ్ గా ఒకరిని టార్గెట్ చేసే పద్ధతి బాగాలేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఈ మధ్య కాలంలో కొత్త అవతారం ఎత్తారు కమ్యూనిస్ట్ అందరు కూడా.
ఎందుకంటే హిందుత్వాన్ని విమర్శించడానికి అసలు రావణుడే దేవుడు లేదా హిరణ్యకశిపుడు దేవుడు ఇలాంటి పిచ్చి వాదనలు అన్ని చేస్తున్నారు. వాళ్ళు దేవుడు అయినప్పుడు రాముడు ఏంది? రాముడిని విశ్వసిస్తారా? రామాయణాన్ని విశ్వసిస్తారా? హిందుత్వాన్ని మీరు విశ్వసిస్తారా? వీటి పట్ల విశ్వాసం లేనప్పుడు మీరెవరు? హిందుత్వంలో ఉన్నటువంటి రావణుని గురించి మాట్లాడడానికి హక్కు లేదు మీకు, రాముని గురించి మాట్లాడడానికి హక్కు లేదు. తప్పో ఒప్పో ఏదన్నా విత్ ఇన్ ది కమ్యూనిటీ వాళ్ళు, విత్ ఇన్ ది ఆర్గనైజేషన్, ఇన్ ది రిలీజియస్ ప్రాక్టీసెస్ వాళ్ళు చేసుకుంటారు రిఫార్మ్స్. ఇది నా ఉద్దేశం. రిఫార్మ్స్ అనేవి ఏ మతానికి ఆ మతం చేసుకోవాలి. ఇంకా ఇంత డెవలప్డ్ దీంట్లో కూడా ఇంత సైంటిఫిక్ శాస్త్రీయ అభివృద్ధి చెందిన తర్వాత అంధత్వం నుంచి అన్ని మతాలు కూడా బయటపడాలి. మన ప్రాక్టీసెస్ లో తేడాలు రావాలి. ఇంకా చేతబడులు లేకపోతే ఇలాంటివన్నీ వ్యవహారం నుంచి బయటపడాలి. అన్ని మతాలు కూడా బయటపడాలి. మనిషిని మనిషిగా చూసేటువంటి మతం కదా కావాల్సిందే అని నా అభిప్రాయం. ఓకే, కృష్ణమూర్తి గారు, మురళీ మనోహర్ గారు చాలా కుండబద్దలు ఉంటున్నట్టే చెప్పినారు. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి అంశం కాదు, ఏ మతానికి ఆ మతంలోనే అనేక రకాలైనటువంటి మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉంది. మూఢత్వం నుంచి అన్ని మతాలు బయటపడాలి. చాలా దీన్ని ఏమంటారు, గ్లోబల్ స్టేట్మెంట్ ఇది. మొత్తంగా ఎవరైనా ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు. మూఢత్వం నుంచి అన్ని మతాలు బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, ఈ అంశాన్ని అందరూ చెప్పాలి కదా, మరి కేవలం ఎందుకు నిన్న ఈ క్రిస్టియానిటీలో జీసస్ నమ్ముకొని చనిపోయినటువంటి 210 మంది గురించి ఎవరెందుకు మాట్లాడతలేరు? మూఢత్వం నుంచి బయటకు రమ్మని ఎవరెందుకు చెప్పట్లేదు అనుకుంటున్నారు? హిందువులకు సహనం ఎక్కువ సార్. వాళ్ళు ఏదైనా అంటారు, ఎవరైనా వాడచ్చు, ఎవరైనా అనొచ్చు, ఎవరైనా తిట్టవచ్చు ఆ సమాజాన్ని అనుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉండవంటిది. ఏదైతే కెన్యాలో జరిగింది అని అంటున్నారో, పాస్టరు ఒక దుర్మార్గపు ఆలోచన అంట. నేను పాస్టర్ చెప్పింది దుర్మార్గపు ఆలోచన అది. కాబట్టి ఆ దుర్మార్గపు ఆలోచనతో అమాయకులను బలి చేయడం అనేది సరైనది కాదు. దీని విషయంలో అంటే క్రిస్టియానిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి క్రిస్టియన్ సమాజమే, క్రిస్టియన్ పెద్దలే, క్రిస్టియన్ సంస్థలే దీని విషయంలో స్పందించి ప్రపంచానికి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సంజాయిషి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పాస్టర్ ఎందుకు చెప్పారు ఏంటి అనేది ఈ విషయంలో వాళ్ళు చెప్పినా బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఓకే, ఇది ఈ రోజు ఎదురైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మురళీ మనోహర్ గారికి, అట్లే కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ చర్చలో తేలినటువంటి అంశం ఏంటంటే, స్పష్టంగా మతమౌఢ్యం ఎక్కడున్నా కూడా దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. మతంలో ఉండబడేటువంటి అనేక రకాలైన లోపాలు ఏమైనా ఉంటే, లేకపోతే మూఢత్వం ఏదైనా ఉంటే దాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా ఒకటే ప్రశ్న అందరూ అడుగుతా ఉన్నారు. ఈ ప్రశ్న ఏంటంటే, ఒక పత్రిక, ఒక పేపర్, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయినటువంటి అంశంలో ఆ పేపర్ ను బండి సంజయ్ గారికి పంపిండు అనేటువంటి ఏకైక కారణం చేత ప్రశాంత్ అనబడేటువంటి జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసి జైలు పంపినటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఒక కేసులో దక్కన్ కాలేజీలో ఒక ఉగ్రవాదికి ఉద్యోగం ఇచ్చి ఆ ఉగ్రవాదిని అక్కడి నుంచి ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేస్తే ఇప్పటిదాకా దక్కన్ కాలేజీ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని చెప్పి కూడా అనేక రకాల ప్రశ్నలు ఉద్భవిస్తాయి.